మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు నా వందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, 2 రోజుల నుండి టెక్నికల్ ప్రాబ్లం వలన దేవుని వాగ్దానము మీకు ఇవ్వలేకపోయాను. అందును బట్టి బాధపడుతూ ఉన్నాం. దేవుడు మరొక దినం ఇచ్చాడు. ఇచ్చిన దినమును బట్టి, దేవుని వాగ్దానమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన చూపిన కృపను బట్టి నేటి దినము మనకు ఇవ్వబడిన వాగ్దానము, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచి ఉన్నారు. ఆమెన్ ఆమెన్. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు అనే మాట యేసు ప్రభు తన శిష్యులతో చెప్పడం జరిగింది. ఈ మాటలో యేసుక్రీస్తు తన శిష్యులను ఆదరించినట్లుగా మనము మొదటి 3 వచనాలలో చూస్తాం. వారిని ఆదరపరుస్తున్నాడు, వారిని ఆదరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వారి మధ్యలో నుండి వెళ్ళిపోబోతున్నాడు అన్న విధానములో, ఆ ఆలోచనలో వారు కొంత ధైర్యమును కోల్పోయారు, కలవరపడ్డారు, నిరాశకు గురి అయ్యారు. వారు చాలామంది చాలా రకాలుగా జీవితంలో అనుకున్నవి నెరవేరకపోవడం వలన నిరాశ, నిస్పృహకు వారు దిగులు పడిపోతూ ఉంటారు. కనుక ఈ కలవరము, నిరాశ అన్నది మనిషిని ఎంతగానో కృంగదీస్తూ ఉంది. అందుకని యేసు ప్రభు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు మీరు విశ్వాసముంచి ఉన్నారు. దేవుని యందు విశ్వాసముంచిన వారు హృదయంలో ఎప్పుడూ కలవరము చెందరు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుని దేనిని గురించి దేవుని విషయంలో భయపడవలసిన అవసరము లేదని, దేవుని యందు విశ్వాసం ఉంచారు కనుక మీ విశ్వాసము మీరు కాపాడుకోమని యేసు ప్రభు వారికి చెప్పడం జరిగింది. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచుడి అన్న మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక వారిని ప్రేమతో ఆదరించి ధైర్యపరిచే ఈ వాగ్దానము ఈరోజు నీకు, నాకు, మనకు ఇవ్వబడింది. ఈ 14వ అధ్యాయం మొదటి 3 వచనాలలో ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను యేసు ప్రభు వారికి తెలియజేశాడు. ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు నేటి వాగ్దానంలో మనం చూస్తున్నాం. ఒకటి, యేసుక్రీస్తు వారి యొక్క యథార్థతను ఈ వాగ్దానం తెలియజేస్తూ ఉంది. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి అంటే ఈ మాటలో యేసు ప్రభు వారి యొక్క యథార్థత మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి వందనాలు చెల్లించాలి. పరలోకములో మీ కొరకు స్థలము లేని ఎడల మీకు చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను అని యేసు ప్రభు తన యథార్థమైన మాటను బట్టి శిష్యులకు తెలియచేయడం జరిగింది. రెండవదిగా యేసు ప్రభు చేసే పనిని గురించి ఈ వాగ్దానం తెలియచేయబడింది. మీ కొరకు నివాసములు సిద్ధపరచుచున్నాను అని. మీ కొరకు నివాసములు సిద్ధపరచుచున్నానంటే మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళి అక్కడ ఏమేమి ఏర్పాట్లు చేయాలో అవన్నీ ఆయన చేయడానికే వెళ్తున్నానని, మీ హృదయములను కలవరపడనీయకుడి, విచారించకడి అని యేసు ప్రభు చెప్పడం జరిగింది. ఈ వాగ్దానంలో భూమి మీద మనం బ్రతికిన కాలము, ఎంతకాలం బ్రతికాము అన్నది కాదు, మన బ్రతికిన కాలం అంతా మన అవసరతలన్నీ ఎరిగిన యథార్థవంతుడైన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన చేసే పనిని గురించి ఈ వాగ్దానము రెండవదిగా తెలియచేయబడింది. ఇక మూడవదిగా యేసుక్రీస్తు వారు ఆయన పొందనై ఉన్న అంతిమ విజయమును గురించి తెలియచేస్తున్నాడు. నేను మరలా వస్తాను. ఎంత గొప్ప మాట! మరలా వస్తాను అన్న మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకాన్ని విడిచి దేవుని యొద్దకు వెళ్ళిన వారు మరలా తిరిగి వచ్చినట్లు బైబిల్ గ్రంథములో ఎక్కడ ప్రస్తావించబడలేదు, యేసుక్రీస్తు తప్ప. కనుక యేసు ప్రభువు వారు మాత్రమే మరలా వస్తాను అన్న మాట చెప్పారు కనుకనే ఆయన మరలా రాబోతున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఈ రెండవ మారు తప్పక వస్తానని వాగ్దానం చేసిన మాట చాలామంది క్రైస్తవులు ఇది పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడొస్తాడో,
ఆయన వచ్చేంత వరకు నేను ఉంటానా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మాట ఇచ్చిన దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు ఆయన. కనుక ఆయన మాటలో మనకు యథార్థత ఉంది కనుక ఆ మాట మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ నాడు శిష్యులను ఆదరించిన యేసయ్య నేడు ఈ వాగ్దానమును బట్టి నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు అని చెప్పిన ఈ వాగ్దానము, దేవుని యందు నీకున్న విశ్వాసమును బట్టి, దేవుని యందు నీవు ప్రార్థన ద్వారా నిరీక్షిస్తున్న విధానమును బట్టి నీ జీవితంలో దేవుడు నీవు అనుకున్నది, ఆశించినది, ఆలోచన చేసినది క్రీస్తు యేసు మహిమలో నుండి తీర్చునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తూ సఫలపరచునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ నాయన, గత 2 దినములు తండ్రి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన యూట్యూబ్ అప్లోడ్ చేయలేకపోయాము. మరలా మాకు మరొక దినము మీరు ఇచ్చారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. దయగల మా తండ్రి, నీవు మర్చిపోవడానికి అన్యాయస్తుడమైన దేవుడు కాదు అని మీరు నాయన మా జీవితంలో తెలియజేశారు. మీ మాటను బట్టి మీకు వందనాలు. మీ మాటలో యథార్థత ఉంది, మీ మాటలో సత్యం ఉంది, మీ మాట నెరవేరుతూ ఉంది. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ దేవా, మీ హృదయములను కలవరపడనీయకుడి. అనేక మంది హృదయములో కలవరముతో కన్నీటితో జీవిస్తూ ఉంటారు. కలవరాన్ని మార్చే దేవుడవు, కలవరాన్ని ఆశీర్వాదకరంగా దీవించే దేవుడవు గనుక మహోన్నతుడైన నా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ వాగ్దానమును నాయన పొందిన బిడ్డలు హృదయములో కలవరము చెందకుండా విశ్వాసపు నిరీక్షణలో నాయన వారు మీ యొద్ద నుండి ప్రతి ఈవిని, ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి దీవెనను యేసునామమున పొందుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. వారి కోరికలను సిద్ధింపచేసి వారి ఆలోచనలు యావత్తు నాయనా నీవు సఫలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీకే స్తుతి స్తోత్రాలు. మా ప్రియ ఆత్మీయ బిడ్డలు నాయన ఇతర దేశాలలో నాయన వారు ఉద్యోగరీత్యా వెళ్ళి అక్కడే వివాహములు చేసుకుని స్థిరపడి ఉన్నారు. వారు అడపాదడపా నాయన మరి ఇండియాకు వస్తూ వెళ్తూ ఉంటారు. నాయన వారిని మీరు అన్ని విధాలుగా ఆశీర్వదించిన వైనమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారి విషయంలో ఎంతో సంతోషిస్తున్నారు. ఇంకా వివాహ వయసు వచ్చిన వారు యవ్వన బిడ్డలు కూడా ఉన్నారు. వారి జీవితాలలో కూడా గొప్ప కార్యములు యేసునామమున జరుగునుగాక అని ప్రార్థన చేస్తుంటున్నాం. మా గురించి ప్రార్థించి నాయన మమ్మల్ని ప్రోత్సహిస్తూ నాయన పరిచర్యలో మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు మేలుకై మెండుగా దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీకే స్తుతి స్తోత్రాలు. ఎవరికైనా అనారోగ్యముగా ఉంటే స్వస్థతనివ్వండి. వివాహ వయసు వచ్చిన వారి వివాహములు జరుగుటకు సాయం చేయండి. సంతానం లేని బిడ్డలకు సంతానాభివృద్ధి యేసునామమున కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మహిమ కలిగిన మా తండ్రి, ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటున్న వారికి ఉద్యోగ విషయంలో సాయం చేయండి. అప్పులో కూరుకుపోయిన వారికి అప్పులు తీర్చుకునే మార్గమును చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన మనవులాన్ని ఆలకించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమ ప్రభు అయిన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము మనకెల్లరికీ ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న వారికి సదా తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. యేసయ్య కృప మీకు, మీ బిడ్డలకు సదాకాలము తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.